నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు గుండె కొట్టుకునేంత వరకు మరువలేని, విస్మరించలేని ఒకే ఒక్క పేరు ఏదైనా ఉంది అని అంటే నట విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు. రాముడిగా, కృష్ణుడిగా, అటు సినిమా పరంగా ఎనలేని ఖ్యాతిని విశ్వమంతా తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రను, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని విశ్వమంతా వ్యాపింపజేసిన గొప్ప నటుడు. రాజకీయాలలో కూడా అంతే ఖ్యాతిని గడించి ఆయనలాగా ఆ తర్వాత ఎవరు నిలబడలేకుండా అనేక మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్న ఆయనలాగా ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేయలేకపోయిన సంగతి. 103వ జయంతి సందర్భంగా ఒక్కసారి ఆయనకు వందనాలు తెలియజేసుకుంటూ, మరి మన ఎన్టీఆర్ గారి జయంతిని పురస్కరించుకొని కొన్ని అంశాలను మేము ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాం. మరి అది చెప్పాలంటే దానికి సంబంధించిన సమౌజ్యం ఉంటేనే బాగుంటుంది కదా. మన చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. నిజంగా తెలుగు గుండె కొట్టుకునేంత వరకు, తెలుగు ఆత్మగౌరవం వినిపించేలాగా ఆయన సత్తా కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ గురించి చెప్పుదామన్నా కూడా ఆయనను తలుచుకున్నప్పుడే ఏదో తెలియని భావోద్వేగము, ఆ గౌరవము మనకు తెలియకుండానే మన మదిలో వచ్చేస్తుంటుంది. 103వ జయంతి, ఆ మహానుభావుడు మన మధ్య లేకపోయినా ఇప్పటికే ఆయన గురించి తలుచుకుంటున్నామంటే దట్ ఈజ్ ఎన్టీఆర్ అని ఓన్లీ ఎన్టీఆర్. ఒక్కసారి మీ మాటల్లో ఇంకా ఏం చెప్పమంటారు? ఎన్టీ రామారావు గారితో కొన్ని విడదీయలేనటువంటి క్షణాలు పెనవేసుకుపోయాయని చెప్పమంటారా? కొన్ని వెలకట్టలేని జ్ఞాపకాలు ఎప్పటికీ అవి తరుముతూ ఉంటాయని చెప్పమంటారా? అది అసాధ్యం అన్నమాట. వాటిని వివరించడం, విశ్లేషించడం అంటే నిజంగా రామారావు గారిని అభిమానించి ఆరాధించినటువంటి ఎవరైనా సరే తెలుగు ప్రేక్షకులు వాళ్ళు ఏంటంటే ఆ మాయాజాలంలో నుంచి బయటపడలేరు. ఎందుకంటే రామారావు గారు అట్లా మత్తు జల్లి మంత్రించేస్తారు. ఆయన పాత్రలతో కావచ్చు, ఆయన ప్రవర్తనతో కావచ్చు, ఆయన పాత్రల తాలూకు గాఢత అంత బలంగా ప్రేక్షకుడి మీద ఉంటుందన్నమాట. ముగ్ధ మనోహరమైనటువంటి రూపం ఒకటి. 360 డిగ్రీస్లో మీరు ఏ రేడియస్లో చూసినా కూడా అందంగా కనిపించేటటువంటి, ఏ ఫ్రేమ్ పెట్టినా కూడా అందంగా కనిపించేటటువంటి ఒక రూపం. త్రిసమవదనం అంటారు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పాలభాగం, నాసికం, చుబుకం, త్రిసమవదనం అనమాట. అందులో ఆ త్రిసమవదనంలో ఏంటంటే ముక్కు కోటేరేసినట్టు ఉన్నటువంటి ఆ ముక్కు వల్ల ఏమైందంటే ఎక్కడ లేనటువంటి ఒక అందం అక్కడ మీకు ప్రతిఫలిస్తుంది ఆ ముఖారవిందం. దాంతో ఆయన తొలి రోజుల నుంచి తీసుకుంటే అంటే ఆయన నడుచుకుంటూ మొట్టమొదట చెన్నైకి వేషాల కోసం మొట్టమొదటిసారి చెన్నైకి వచ్చిన రోజే ఆయనను పిలిపించినటువంటి బిఏ సుబ్బారావు గారు వస్తున్నాడని తెలిసి నా హీరో వస్తున్నాడని ఇంకా అసలు మేకప్ టెస్ట్ కానీ లేకపోతే ఆయనకి స్క్రీన్ టెస్ట్ కానీ ఏమీ చేయకుండానే రామారావు గారు నడుచుకుంటూ వస్తున్నటువంటి వాకింగ్ స్టైల్ చూసే బిఏ సుబ్బారావు గారు నా హీరో నడిచి వస్తున్నాడు అన్నారంట. అది మనము ఇట్లాంటివి గుర్తుంచుకోవాలి. అలాగే రామారావు గారిలో ఉన్న పట్టుదల ఒకటి, ఆ పట్టుదల ఎవరిలో లేనటువంటి ఒక మొండి పట్టుదల. ఆయన ఉదయాన్నే చాలామంది ఈ మధ్య నేను చాలా ఇంటర్వ్యూస్ ఛానల్స్ పేర్లు అనవసరం కానీ ఛానల్స్లో కొంతమంది మాట్లాడుతున్నటువంటి ఉదయాన్నే ఈయనంత పెద్ద కోడి తినేసేవాడు, మిరపకాయ బజ్జీలు తినేసేవాడంట, షోడాలు తాగేసాడు. అన్నీ వాస్తవాలే, ఏవి అవాస్తవాలు కదా. ఇవన్నీ ఏంటంటే ఒక వయసు వచ్చేంత వరకు మాత్రమే చేశారు. చాలామందికి ఇప్పటికీ తెలియదు ఆ విషయం. ఆయన ఉదయాన్నే ఎందుకు పూర్తి స్థాయిలో భోజనం చేసేసేవాళ్ళంటే మధ్యాహ్నం వరకు ఆయన నాన్ స్టాప్గా షూటింగ్ చేసేవారండి. మధ్యలో వితౌట్ నేను తినాలి, తర్వాత నేను కాసేపు విశ్రమిస్తాను, కాసేపు రిలాక్స్ అవుతాను, అట్లా కాదు. షార్ట్ గ్యాప్ ఉందనుకోండి, షార్ట్ గ్యాప్ ఉంది, లైటింగ్ చేస్తున్నారంటే రామారావు గారు కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని నిద్రపోయేవారు కాదు. కళ్ళు మూసుకుని కోడి కునుకులాగా అలా కళ్ళు మూసుకుని అసిస్టెంట్ డైరెక్టర్ నేను నెక్స్ట్ సీన్లో నా డైలాగ్స్ అంటే చదివి వినిపించు అనేవారు. చదివి వినిపించిన తర్వాత రామారావు గారు సార్ షార్ట్ రీడ్ అంటే లేచి వెళ్ళిపోయేవారు. షార్ట్ రీడ్ అనగానే రామారావు గారు లేచి వెళ్ళిపోయేవారు అంతే. డైలాగ్స్ వచ్చేసేవి ఆయనకి. పేపర్ తీసుకుని పట్టుకుని చదివేవారు కదా, అసిస్టెంట్ డైరెక్టర్ చదివి వినిపించి చెప్పేవారు అంతే. ఆయన అది అడిగితే ఒకసారి ఆయన ఏమన్నారంటే సార్ అలా పేపర్ తీసుకుని చదవకుండా, డైలాగ్ పేపర్, సీన్ పేపర్ తీసుకుని చదవకుండా విని వెళ్ళి చెప్పేసేవాళ్ళు, మీకు అది కంటతా వచ్చేసేది, ఎక్సంతాగ్రాహి కాబట్టి ఎందుకు సీన్ పేపర్ తీసుకుని చూసి చదివేవారు కాదు అంటే చూసి చదవటం వల్ల కళ్ళలో ఉన్న కాంతి తగ్గుతుంది, అది తెలుస్తుంది ఫ్రేమ్లో అని చెప్పారు రామారావు గారు. ఆ కళ్ళలో కాంతి తగ్గుతుంది, ఓకే,
తీక్షణంగా చూసి చదవటం వల్ల ఆ లైట్స్కి అదేంటంటే ఆల్రెడీ కళ్ళు అలిసిపోయి మళ్ళీ అక్కడ కెమెరాని ఫేస్ చేస్తూ మళ్ళీ లైట్స్ ముందు కళ్ళు అలిసిపోకూడదని ఆయన, అది రామారావు గారు అనమాట. ఓకే. ఆయన గొప్ప చిత్రకారుడు. ఎంత గొప్ప చిత్రకారుడు అంటే సెట్ డిజైన్స్ ఆయనే వేసేవారు. ఆర్ట్ డైరెక్టర్ ఉన్నప్పటికీ మా గోఖలే గారు, కళాధర్ గారు, ఇట్లా వాళ్ళు, వాలి గారు ఆర్ట్ డైరెక్టర్, ఇట్లాంటి లబ్ధప్రతిష్ఠులైన కళాదర్శకులు ఉన్నప్పటికీ ఆయన సెట్ డిజైన్స్ వేసి నాకు ఇట్లా కావాలని చెప్పి, ఆయనకి కేవీ రెడ్డి గారు, కమలాకర్ కామేశ్వరరావు గారు వీళ్ళ ప్రభావంతో పాటు సీనియర్ సముద్రాల గారు ఒకరు, ఆయన ప్రభావం రామారావు గారి మీద ఉంది, లేదనడానికి లేదు. వాళ్ళ ప్రభావం చాలా ఉంది రామారావు గారి మీద. ఎందుకంటే పొదుపు, కేవీ రెడ్డి గారు చాలా పొదుపు రండి. ఆయన ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకోరు, కేవీ రెడ్డి గారు హాఫ్ హ్యాండ్ షర్ట్స్ వేసుకుంటారు. ఎందుకు వేస్ట్, క్లాత్ వేస్ట్ అవుతుంది అనేవాళ్ళంట. అది సినిమాలో కూడా ఆయన ఎంత భారీ, మనం అనుకుంటాం జగదేకూరిని కథ, మాయాబజారు ఇవన్నీ చూసేసి ఇంత భారీ సినిమాలు ఈయన ఎట్లా తీశారు ఆ రోజుల్లో, అవన్నీ కూడా పొదుపుతో కూడినటువంటి సినిమాలే. ఓకే. ఇంత క్లియర్ కట్గా ఆయన వేసుకుని, బడ్జెట్ వేసుకుని, జాగ్రత్తగా రిహార్సల్స్ చేసుకుని, సోషల్ ఫిల్మ్ కూడా కేవీ రెడ్డి గారు రిహార్సల్స్ చేయించుకున్నారు. దొంగరాముడు లాంటి సోషల్ సబ్జెక్ట్ కూడా డీల్ చేస్తూ ఆర్టిస్టులు ముందుగా వచ్చి నాకు రిహార్సల్స్ చేయాలి అని సాయంత్రం రిహార్సల్స్, అవన్నీ కూడా రామారావు గారు వంట పెట్టించుకున్నారు. డీటెయిలింగ్ కమలాకర్ కామేశ్వరరావు గారు, పౌరాణిక సినిమాల రూపకల్పనలో కమలాకర్ కామేశ్వరరావు గారు తీసుకునేటటువంటి శ్రద్ధ, భక్తి, అవి రామారావు గారు బాగా వంట పట్టించుకొని, ఆయనకి అట్లా కొంతమంది స్నేహితులు ఉండేవాళ్ళు విజయవాడలో. వాళ్ళు ఈ పద్యాల నాటకాలు పద్య నాటకాలు ఏవైతే ఉంటాయి వాటి తాలూకు రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, అవి ఏ సినిమాకి ఏ కథకి అవి సరిపోతాయి అని వాళ్ళు సెర్చ్ చేసి రామారావు గారికి ఇన్ఫో ఇచ్చేవారు. ఆయన ఏంటంటే ఒకసారి మీకు స్వీట్స్ తినాలనిపించింది, మీకు బ్రెయిన్లో ట్రిగర్ అవుతుంది, స్వీట్ తినాలి, కొంత ఫ్రూట్ తినాలి అని ఒక ట్రిగర్, నాన్ వెజ్ తినాలి ఒక ట్రిగర్ అవుతుంది. అలా ట్రిగర్ అయింది అనుకోండి, రామారావు గారు ఏం చేసేవారంటే, రామారావు గారి దగ్గర ఈ జగ్గారావు గారు, చలపతిరావు గారు, ఆనందమోహన్ విలన్లు ఉండేవాళ్ళు. వీళ్ళు రామారావు గారు ప్రతి సినిమాలో వీళ్ళు వేషాలు వేసేవాళ్ళు అనమాట. వీళ్ళు రామారావు గారితో పాటు రామారావు గారి బాడీ గార్డ్స్ అనుకోవచ్చు, రామారావు గారికి ఇట్లా వాళ్ళు రామారావు గారి పర్సనల్ థింగ్స్ అన్నీ వాళ్ళే చూసేవాళ్ళు. ఈ జగ్గారావునో ఎవరినో పిలిచి రామారావు గారు, బ్రదర్ స్వీట్స్ తినాలనిపిస్తుంది వేళ మాకు, అంతే చెప్పేసి లోపలికి వెళ్ళిపోతారు రామారావు. ఆయన వచ్చి ప్రొడ్యూసర్కి చెప్తారు, ఈవేళ అన్నగారికి స్వీట్స్ తినాలనిపిస్తుంది. అది ఆన్ లొకేషన్ అంటే స్టూడియోలో జరుగుతుంది అనుకో, ప్రొడక్షన్ వాళ్ళు ఏదో ఒకటి చేసి పెడతారనమాట. స్వీట్స్ దూరంగా ఉందనుకోండి, ఎక్కడో ఫార్ అవే, చెన్నైకి ఫార్ అవే జరుగుతుంది షూటింగ్. ఏ కృష్ణా స్వీట్స్ అప్పుడు ఉంది, శరవణ స్వీట్స్ ఉంది, శరవణ స్వీట్స్కు ప్రొడ్యూసర్ కార్ వేసుకొచ్చి స్వీట్స్ పట్టుకెళ్ళి రామారావు రూమ్లో పెడితే, జగ్గారావు గారు వచ్చి అన్నగారు స్వీట్స్ వచ్చాయి అంటే నాన్ స్టాప్గా 14 స్వీట్స్ తినేవారు రామారావు గారు. నాన్ స్టాప్గా 14 స్వీట్లు. ఆ తర్వాత ఒక 3-4 నెలలు స్వీట్స్ గురించి ఆలోచించేవారు కాదంట. ఓకే. వీళ్ళు 3-4 స్వీట్స్కి నేతి కదా, మొత్తం నెయ్యి కదా, 3-4 స్వీట్లకి మిగతా వాళ్ళు ఇంక మామూలుగా కాదంటే 14 స్వీట్లు తినేసి ప్రశాంతంగా ఇంకా 3 months 4 months స్వీట్ గురించి ఆలోచన రాదు ఆయనకి. ఓకే. అట్లాంటి ఆహారపు అలవాట్లు అనమాట ఆయనవి. అలాగే మీకు సాత్విక పాత్రలు పోషించు రాముడు కృష్ణుడు చేసినప్పుడు పూర్తిగా శాకాహారం, పండ్లు, అసలు పాలు, శరీర ఆకృతి పూర్తిగా అది కుచించుకుపోయినట్టు ఉండాలి, భారీగా ఉండకూడదు ఆకారం అని చెప్పి లిక్విడ్ డైట్ తీసుకుని పండ్లు తినేసి కటికనాల మీద పడుకునేసేవారు. మళ్ళీ మీకు దుర్యోధనుడు, కీచకుడు, రావణ బ్రహ్మ ఇవి వేయాలనుకోండి, అప్పుడు మళ్ళీ పూర్తిగా ఆయన తనదైన స్టైల్లో మాంసాహారంలోకి మారిపోయేవాళ్ళు. అవి ఒకంత చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ ఆహారపు అలవాట్ల వల్ల ఆయనకి 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే డయాబెటీస్ వచ్చింది ఆయనకి. ఓకే. 40 yearsకి ఆయన డయాబెటిక్ ఆయన. అది కొంతకాలం తర్వాత తెలిసింది. 40 yearsకి డయాబెటిక్ అనేది కొంతకాలం తర్వాత తెలిసిన తర్వాత ఆయన చాలా కఠినమైనటువంటి నియమాలు పాటిస్తూ ఆహారపు నియమాలు కూడా పాటించారు. కాకపోతే అది ఆయనని లొంగ తీసుకుంది ఎప్పుడు అంటే, బసవరామ తారకం గారి మరణం ఏదైతే ఉందో ఆ మరణం ఆయన్ని బాగా కృంగదీసింది. ఆయన కూడా బైపాస్ సర్జరీకి వెళ్ళడం, తర్వాత ఆయన మళ్ళీ ఎన్నికల దీనిలో మళ్ళీ తిరగటం, రెండోసారి మళ్ళీ 85 ఎన్నికలకు రావడం, అవి ఆయన ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపించాయి. అలా అది ఈ 60 సంవత్సరాల వరకు ఏంటంటే ఈయన సినిమాల పరంగా కష్టపడుతూ ఉన్నారు కాబట్టి, పని చేస్తూనే ఉన్నారు, ఫైట్స్ చేస్తూనే ఉన్నారు, షూటింగ్లకు వెళ్తూనే ఉన్నారు, విరామం లేదు. అలసట ఉంది, మీకు పని చేసేటప్పుడు అలసట ఉంటుంది, దాంతో ఇది కంట్రోల్ అవుతూ వచ్చింది డయాబెటీస్. ఆ తర్వాతే ఇది ఆయన లొంగ తీసుకుంది. అది ఆయన చాలా ఆయన పడిన కష్టానికి, ఆయన చేసిన కష్టానికి, శారీరక కష్టానికి ఆయన అంత తొందరగా చనిపోవాల్సినటువంటి వ్యక్తి అయితే కాదు.
నాగేశ్వరరావు గారు మరి అతి పిన్న వయసులో నాగేశ్వరరావు గారు అంత పెద్ద సర్జరీ ఆయన కూడా చేయించుకుని వచ్చి ఆయన చాలా 90 సంవత్సరాలు పూర్తయినందుకు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. మానసికంగా రామారావు గారు పడినటువంటి శ్రమ, ఆయన చేసినటువంటి శ్రమ, అవి శారీరకంగా కూడా ఆయనని కృంగదీసి ఉండటంతో ఆయన అంత తొందరగా మరణించడం జరిగింది. లేకపోతే భారత ప్రధాని అయ్యేవారు, ఖచ్చితంగా మనం చూసుండేవాళ్ళం భారత ప్రధాని కావడం అన్నది. అది ఆ కళ నెరవేరకుండా పోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 3 సార్లు, అంటే 82లో ఎన్నికలు, ఆ తర్వాత 83 జనవరి 9 ప్రమాణ స్వీకారం మొదటిసారి చేశారు. 85 మళ్ళీ రెండోసారి ఎన్నికల్లో అప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. 94 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మరొక మారు విజయం సాధించి 3 పర్యాయాలు, మొత్తంగా 7 సంవత్సరాలు, ఆ తర్వాత ఒక 9 నెలల కాలం మొత్తంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి సమయం. ప్రపంచ సినిమా చరిత్రలో ఇప్పటివరకు రామారావు గారు పోషించినన్ని పౌరాణిక పాత్రలు మరొకరు నటించాల. ఓకే, అది ఆ ఒక్క ఘనత ఆయనకి, ఆయన పేరు మీద అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి ఘనతగా, అరుదైనటువంటి ఘనతగా నిలిచిపోతుంది ఎప్పటికీ. అది సంధ్య గారు. అంటే ఏ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి ఒక డెకేడ్కి ఒక చేంజ్ ఓవర్స్ అనేవి ఉంటాయి. రామారావు గారి కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రాజకీయాల్లోకి వచ్చేంత వరకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ పార్ట్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 1951 నుంచి తీసుకుంటే 49 మన దేశం, 50-51 తీసుకుంటే మల్లీశ్వరి, పాతాళ భైరవి, పల్లెటూరు పిల్ల, ఇట్లా తీసుకుంటే ఏంటంటే జానపదాలకు బాగుంటాడు. ఆ తర్వాత వెంటనే మిస్సమ్మ, పెళ్లి చేసి చూడు, ఈ సినిమాలు చూసేటప్పటికి అప్పు చేసి పప్పుడు, సాంఘికాలకు బాగుంటాడు. అట్లా జానపదాలు సాంఘికాలకు బాగున్నటువంటి ఈయన 1957 వచ్చేటప్పటికి ఎప్పుడైతే మాయాబజార్లో శ్రీకృష్ణుడిగా కనిపించాడో పౌరాణికాలకు బాగుంటాడు. 1960కి వచ్చేటప్పుడు శ్రీ వెంకటేశ్వర మహత్యం వచ్చేసింది. 63 ఆ సమయానికి లవకుశ వచ్చేసింది. దాంతో ఏంటంటే రాముడు కృష్ణుడు అంటే రామారావు గారు అన్నది స్పష్టమైపోయింది. 70కి వచ్చేటప్పటికి ఏమైంది, 1970 లోపు ఆయన సీతారామ కళ్యాణం చేసేసారు, శ్రీకృష్ణ పాండవిని చేసేసారు, డైరెక్టర్ అయిపోయారు, ప్రొడ్యూసర్ అయిపోయారు, స్క్రిప్ట్ రైటర్ అయిపోయారు, ఎడిటర్ అయిపోయారు, అన్నీ చేసేసారు. బహుముఖ ప్రజ్ఞ, నర్తనశాల, ఇవన్నీ అయిపోయి నర్తనశాల, పాండురంగ మహత్యం, మహామంత్రి తిమ్మరుసు, ఇవన్నీ కూడా 1970 కంటే ముందు చేశారు. 71 నుంచి ఏంటంటే ఎక్కువగా సాంఘిక చిత్రాల తాలూకు ప్రభావం కనిపిస్తుంది 70 నుంచి 80. ఈ 70 నుంచి 80 మధ్యలోనే మీకు రాఘవేంద్రరావు గారు వచ్చినా, దాసనారాయణరావు గారు వచ్చినా, వీళ్ళందరూ 70 నుంచి 80 మధ్యలో వచ్చి ట్రాన్స్ఫర్మేషన్, అప్పుడు జరిగినటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్. రామారావు గారు తనను తాను డైరెక్ట్ చేసుకుంటూ ఒక చాణక్య చంద్రగుప్త కావచ్చు, అంతక్రితం దానవీర శూరకర్ణ కావచ్చు, ఇవన్నీ రామారావు గారు డైరెక్ట్ చేసుకున్న సినిమాలు. ఓకే, కొన్ని ఆయన బాగా నచ్చి, ఆయనకు విపరీతంగా నచ్చి మెచ్చి చేసిన సినిమాలు తాతమ్మ కళ లాంటివి ఉన్నాయి, కానీ సత్ఫలితాలను ఇవ్వాల. ఈ 70 to 80 మధ్యలో ఏంటంటే రాఘవేంద్రరావు గారు, దాసనారాయణరావు గారు ఇరువురు, రాఘవేంద్రరావు గారు అడవి రాముడు, సింహబలుడు, డ్రైవర్ రాముడు, వేటగాడు, ఈ సినిమాలతో రాఘవేంద్రరావు గారు, మనుషులంతా ఒక్కటే ఈ సినిమాలతో దాసనారాయణరావు గారు, బొబ్బిలి పులి, మన సర్దార్ పాపాయ్ రెండు ఆఫ్టర్ 1980, 82, 81, 82 అనమాట. ఆ 2 సినిమాలు దాసనారాయణ గారు. మీకు ఆ సమయంలో ఏంటంటే రాఘవేంద్రరావు గారు చేసిన సినిమాల్లో అడిరాముడు, రాఘవేంద్రరావు గారు, రామారావు గారు కలిసి చేసిన మొదటి సినిమా. తర్వాత సింహబలుడు, అది ఆఖరి జానపద చిత్రం అనుకోవచ్చు ఎన్టీ రామారావు గారు చేసిన సింహబలుడు. మీకు తర్వాత వాళ్ళిద్దరి కాంబినేషన్లో డ్రైవర్ రాముడు, రౌడీ రాముడు, కొంటెకృష్ణుడు, రామారావు గారు, బాలకృష్ణ గారు, వేటగాడు 1 ఆఫ్ మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ రామారావు గారి సినిమాలో నాకు. అడవి రాముడు, వేటగాడు రెండిట్లో ఏది ఎక్కువ ఇష్టం అంటే చెప్పడం కష్టం అనమాట. అంటే ఇది ఆయన బయోగ్రఫీ కథానాయకుడా, దాంట్లో చూపించారు కదా, అంటే పురంధరేశ్వరి వీళ్ళందరూ, అది యమగోళకు సంబంధించి శ్రీదేవి గారు, అది ఇది వేటగాడే కదా. యమగోళ వాళ్ళు కామెంట్ చేసింది యమగోళ గురించి. యమగోళలో జయప్రద గారితో రామారావు గారు మీకు ఒకే సంవత్సరం అండి. దానవీర శూరకర్ణ, అడవి రాముడు, యమగోళ 3 1977, 3 రికార్డులు సృష్టించిన సినిమా. ఆకుచాటు పిందెతడిసే వేటగాడు కథానాయకుడు సినిమాలో మీతో చిన్నప్పుడు నటించినంత మా ఏజ్ గ్రూప్ అమ్మాయితో మీరు స్టెప్పులు వేయడం ఏంటండి, అది జనాలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అని అంటే దాంట్లో చూపించారు. నన్ను అలా కోరుకుంటున్నారు అమ్మడు అని అంటారు. వాస్తవమేనా సంభాషణ? అది వాస్తవం, అవన్నీ వాస్తవాలే. కాకపోతే ఏంటంటే ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అండి, హీ నోస్. ఎందుకంటే జనరేషన్స్ మారాయి. రాఘవేంద్రరావు గారు వీళ్ళు ఏంటంటే అశ్విని దత్ గారు, రాఘవేంద్రరావు గారు, వీళ్ళు రామారావు గారిని సరికొత్తగా చూపించాలని ఆలోచించినటువంటి మేకర్స్ ఆ టైంకి. అశ్విని దత్ గారు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో రామారావు గారితో సినిమా చేయలేదు, బాబాయ్ గారి డైరెక్షన్లో 2 సినిమాలు చేశారు. ఎదురులేని మనిషి, యుగ పురుషుడు 2. యాక్స్ వాలేశ్వరరావు, యాక్స్ టైలర్స్ విజయవాడ, ఆయన ముంబైలో తర్ఫీదు పొంది విజయవాడ వచ్చినటువంటి
యాక్స్ వాలేశ్వరరావు గారు అద్భుతంగా కుడుతున్నారని ఆయన్ని తీసుకొచ్చి రామారావు గారికి కాస్ట్యూమ్ డిజైనర్ లాగా, అంటే రామారావు గారికి సంబంధించిన కాస్ట్యూమ్స్ మొత్తం యాక్స్ వాలేశ్వరరావు గారికి కుట్టి పంపించేటటువంటి వారు విజయవాడలో ఉన్నారు, ఇంకా ఉన్నారు. యాక్స్ వాలేశ్వరరావు గారు ఇప్పటికీ యాక్స్ టైలర్స్ ఉంది. అలా రామారావు గారి ఒక్కసారిగా రామారావు గారి కాస్ట్యూమ్స్కి సంబంధించినటువంటి చేంజ్ ఓవర్స్, ఆ చేంజ్ ఓవర్స్లో రాఘవేంద్రరావు గారు పర్ఫెక్ట్గా రామారావు గారిని అడవి రాముడు సినిమాలో డిజైన్ చేసుకున్నారు. ఇట్లా ఉండాలి ట్రాన్స్ఫర్మేషన్ అంటే. రాఘవేంద్రరావు గారు ఒకసారి చెప్పారు, తర్వాత కూడా చెప్పినట్టున్నారు. ఆయన ఏమన్నారంటే, రామారావు గారిని చూస్తే జనాలకి పూనకాలు వచ్చేసేటటువంటి పరిస్థితి, అట్లాంటి రామారావు గారిని దేవుళ్ళ ప్రజలు చూస్తున్నటువంటి రామారావు గారు ఏనుగు మీద వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అడవిరాముడు. అది గంధదగుడిని కన్నడ సినిమా రాజ్ కుమార్ గారు, దాని స్ఫూర్తితో అడవిరాముడు చేశారు. రామారావు గారు ఏనుగు మీద రావటం, ఆ ఏనుగులతో కలిసి ఆయన ట్రావెల్ చేయటం అవన్నీ ఏంటంటే ప్రేక్షకులకు విపరీతమైనటువంటి వినోదాన్ని అందించాయి. అందుకే మీకు వేటగాడి సినిమాలో మీకు పులిని పెట్టారనమాట తీసుకొచ్చి. సెకండ్ హాఫ్ అంతా పులిని పట్టుకొని తిరుగుతూ ఉంటాడు రామారావు గారు. అవి ఆ వినోదపరచడమేనండి. హీరో డైరెక్టరు మేకర్స్ చేసేది ఏంటంటే థియేటర్కి వచ్చినటువంటి ఇవాళ మనకున్నన్ని వినోద సాధనాలు, మనకి ఇవాళ ఉన్నటువంటి సౌకర్యాలు ఏమాత్రం లేని రోజుల్లో మీకు ఎవరో ఒకరింట్లో, ఆ వీధి మొత్తానికి ఎవరో ఒకరింట్లో మాత్రమే టేప్ రికార్డర్ ఉండేది. టీవీ కాదు, టేప్ రికార్డర్ ఆర్ గ్రామఫోన్ వీధి మొత్తానికండి. మిగతా వాళ్ళ ఏముండేవి, ట్రాన్సిస్టర్లు ఉండేవి, వార్తలు వినేవాళ్ళు, పాటలు వచ్చేవి, ఇవన్నీ ఉండేవి. మీరు ప్రత్యేకించి పలానా సినిమా పాటలు వినాలి అంటే ఎవరింట్లోనో వాళ్ళు పెడితే వినేటటువంటి పరిస్థితి ఆ వీధిలో. ఆ తర్వాతే మీకు పోర్టబుల్ బ్లాక్ అండ్ వైట్ టీవీస్, ఆ తర్వాత మీకు కలర్ టీవీలు వచ్చినాయి. అది కూడా వీధి మొత్తానికి ఎవరింట్లోనో ఒకరింట్లోనో ఉంటే వాళ్ళ దయ మా ప్రాప్తి అన్నట్టు మిగతా వాళ్ళు వెళ్ళి ఆ గుమ్మం దగ్గర ఎక్కడో తచ్చాడుతా ఆ టీవీ చూస్తా, అటువంటి పరిస్థితి కదా. మీకు వినోద సాధనం ఏంటి, ఇంకప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళాల్సిందే. ఓకే, మీకు సెకండ్ షోలు అండి, ఇంటి థియేటర్ దగ్గరగా ఇళ్ళు లేకపోతే వీధులు ఉన్నటువంటి వాళ్ళకున్న ఫెసిలిటీ ఏంటంటే, నేను నా చైల్డ్హుడ్ మెమరీస్లో చెప్తున్నా, ఆ పంచరత్న ట్యాక్స్ మా ఇల్లు పక్క వీధులు అనమాట. ఈ వీధిలో మా ఇల్లు ఉంటే పక్క వీధిలో పంచరత్న ట్యాక్స్. సెకండ్ షోకి ఏంటి పరిస్థితి, సినిమా మొత్తం వినిపించేది. ఓకే, సినిమా మొత్తం వినిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా సినిమా వినిపిస్తుంది కదా. నేను మా పెద్ద చెల్లెలో ఇంకెవరో ఉంటే ఇప్పుడు నెక్స్ట్ ఈ మ్యూజిక్ వస్తుంది, నెక్స్ట్ ఇప్పుడు ఈ డైలాగ్ వస్తుంది, నెక్స్ట్ ఇప్పుడు ఈ సీన్ వస్తుంది. సెకండ్ షో అలా కొనసాగేటటువంటి పరిస్థితి. మా పంచరత్న టాకీస్ని మళ్ళీ ఈ విధంగా నేను స్మరించుకున్నాను. ఇవన్నీ పంచరత్న టాకీస్ మెమరీస్ ఇవన్నీ. ఓకే, ఇన్ కేసు ఇటు రాజకీయాల్లోకి రాకుండా అంటే ఎన్టీఆర్ గారు సినిమాలోనే కంటిన్యూ అయి ఉంటే అప్పటికి ఏ సెన్సేషన్స్ క్రియేట్ అయ్యి ఉండేవి? చాలా పాత్రలు ఆయన దగ్గర కొన్ని స్క్రిప్ట్స్ ఉండిపోయినాయండి. తర్వాత కొన్ని పాత్రలు అవన్నీ కూడా ఆయన చేసి ఉండేవారు. దాసరి గారు కానీ రాఘవేంద్రరావు గారు కానీ గొప్ప సినిమాలు రామారావు గారితో రూపొందించి ఉండేవాళ్ళు, నో డౌట్. ఆ తర్వాత పాపం కోదండరామిరెడ్డి గారు చాలా బాధపడుతున్నారు. రామారావు గారిని ఆయన డైరెక్ట్ చేయలే, ఏది సినిమా పరంగా ఏ కోదండరామిరెడ్డి వేయలే టైటిల్. సింహబలుడికి సెకండ్ యూనిట్ డైరెక్టర్గా రామారావు గారిని డైరెక్ట్ చేశారు కోదండరామిరెడ్డి. అది ఆయన ఆ సినిమా కో డైరెక్టర్, చీఫ్ కో డైరెక్టర్. ఒక యాక్షన్ సీక్వెన్స్, ఫైట్ సీను, తర్వాత ఒక కంప్లీట్ సీన్స్ రాఘవేంద్రరావు గారికి ఏదో ఆయన ఇంకో సినిమాకి వెళ్లాల్సి వచ్చి కోదండరామిరెడ్డి గారు నువ్వే వెళ్ళి డైరెక్ట్ చేసుకుని వచ్చేయంటే అలా కోదండరామిరెడ్డి గారు డైరెక్ట్ చేసుకొచ్చారంట. కోదండరామిరెడ్డి గారు లాంటి వాళ్ళు, రామారావు గారి కోడి రామకృష్ణ గారు లాంటి వాళ్ళు, బాలకృష్ణ గారికి అన్ని సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన వాళ్ళు, రామారావు గారికి ఖచ్చితంగా అద్భుతమైన పాత్రల్లో ఆయన్ని మంచి పాత్రల్లో, గొప్ప పాత్రల్లో, మంచి తాత పాత్రలో ఆయన బాలకృష్ణ గారు కలిసి తండ్రి కొడుకులుగా గొప్ప సినిమాలు చేసి ఉండేవాళ్ళు. అలా చేయలేకపోయారు అన్నది ఒక వెలితి అయితే ఉంది, ఇది ఉండిపోయింది స్క్రీన్ మీద. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, ఏఎన్ఆర్ గారు ఇద్దరు, నాగార్జున గారు కలెక్టర్ గారు అబ్బాయి లాంటి సినిమా చేశారు. మీకు రామారావు గారు, బాలకృష్ణ గారు నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసేటప్పటికీ వాళ్ళు ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఛాలెంజింగ్ ఫాదర్ అండ్ సన్ అవి ఓకే. రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు సినిమాలన్నీ ఉన్నాయండి, ఉన్నాయి సినిమాలు చాలా. ఫాదర్ అండ్ సన్ గా ఛాలెంజింగ్. సింహ నవ్వింది కూడా ఫాదర్ అండ్ సన్ కాదు. సింహ నవ్వింది ఒక కళాఖండం, దృశ్యకావ్యం ఉంటుంది, డి యోగానంద్ గారు దర్శకత్వం వచ్చిన ఆఖరి సినిమా. రామారావు గారి నిర్మాత, పర్చూర్ బ్రదర్స్ రచయితలు, తమిళ నుంచి తీసుకొచ్చారు దాన్ని, శివాజీ గణేశన్ గారి సినిమా అనుకుంటా. కామెడీ, స్లాప్స్టిక్ కామెడీ. రామారావు గారిది సీరియస్ క్యారెక్టర్. రామారావు గారికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇది కూడా మా పంచరత్న ట్యాక్స్లో రోజు మధ్యాహ్నం సాయంత్రం కాసేపు చూసినటువంటి సినిమాయే. అట్రఫ్లాప్ సినిమా, మామూలు అట్రఫ్లాప్ కాదు, ఇలాంటి అట్రఫ్లాప్ కాదు. వాళ్ళిద్దరూ ఫాదర్ అండ్ సన్గా ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ చేసి ఉంటే ఎలా ఉండేది అంటే, ఇప్పుడు
ఉదాహరణకి ఏంటంటే క్షత్రిపుత్రుడు ఉందండి, దేవరమగను, ఒక శివాజీ గణేషన్, కమల్ హాసన్ ఫాదర్ అండ్ సన్, వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్స్ ఉంటాయి మీకు. అవును, అట్లాంటిది రామారావు గారు బాలకృష్ణ గారు చేస్తుంటే భలే ఉండేదే అన్నది వెంకటేష్ గారికి కూడా ఏంటంటే రామారావు గారితో నటించాలని వెంకటేష్ గారికి ఉండేదట. వెంకటేష్ గారు రామానాయుడు గారితో ఎక్స్ప్రెస్ చేశారంట, ఆయనతో యాక్ట్ చేయాలని ఉంది, అవకాశం రావట్లేదు. ఆయన ఈ సినిమా చెప్పారంట వెంకటేష్ గారు. దేవరమగన్లో ఆయన శివాజీ గణేషన్ గారి ఇలాంటి పాత్ర చేసి, నేను కమల్ హాసన్ గారి ఇలాంటి పాత్ర రామారావు గారు పక్కన చేస్తే భలే ఉంటుందని చాలా మంది నిర్మాతలు ప్రయత్నించారు. చిరంజీవి గారికి మాత్రం అదృష్టం దక్కింది. ఆయన చిరంజీవి గారు ఇది కదా, వెంకటేష్ నాగార్జున గారికి వాళ్ళకి లేదు. ఇంకా చిరంజీవి గారు బాగుమరిదిగా చేశారు. తాతమ్మ కళ, అన్నదమ్ముల అనుబంధంలో తమ్ముడు, తర్వాత మనకి అదే శ్రీమద్ విరాట్ పర్వంలో ఇది సిద్ధయ్య శిష్యుడు. తర్వాత వచ్చి మనకి శ్రీ కళ్యాణ, ఇది మన వెంకటేశ్వర కళ్యాణం ఉంటుంది, తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం. దాంట్లో బాలకృష్ణ గారి నారదుడు చాలా బాగుంటుంది ఆ పాత్ర. అవును, చాలా బాగుంటుంది బాలకృష్ణ గారి పాత్ర. నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు రామారావు గారు బాలకృష్ణ. కానీ ఫాదర్ అండ్ సన్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్, నువ్వా నేను అనేటటువంటిది చేస్తుంటే అని అనిపిస్తుంది. మళ్ళీ బ్రహ్మర్షి విశ్వామిత్రకు వచ్చేటప్పటికి మళ్ళీ నాకు ఆయన హరిశ్చంద్రుడు చేసి ఈయన విశ్వామిత్రుడు అవన్నీ ఏంటంటే, తర్వాత దుష్యంతుడు కూడా బాలకృష్ణ గారే. అవేవి అంత అనుభూతిని కలిగించాల. ఓకే, నాకు మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, శ్రీనాథ కవి సార్వభౌముడు వన్ ఆఫ్ మై ఫేవరెట్. టాప్ 10లో రాయమంటే రామారావు గారి సినిమాలో శ్రీనాథ కవి సార్వభౌముడు చెప్తాను నేను. నిజంగా ఇవాళకి ఏంటంటే ఆ సినిమా చూసి ఆ తర్వాత మేము వెళ్ళి కలవాల్సి వచ్చింది రామారావు గారు. మా అమ్మ అందరూ కలిసిన తర్వాత మా అమ్మగారికి రామారావు గారికి డిస్కషన్ ఆ సినిమా గురించి కాసేపు అనమాట. అది అట్ట అని తెలుస్తుంది. అది లాస్ట్లో శ్రీనాథుడికి సంకెళ్ళు వేసి తీసుకెళ్తారు. అది అట్టలాగా తెలిసిపోయింది కాబట్టి అక్కడ కొంచెం ఇది అనిపించింది, అది అనిపించింది. ఇప్పుడు ప్రేక్షకులు ఎంత అప్డేట్ అయ్యారో తెలుసు అని మాట్లాడుతుంది మా మదర్. మా గుండెలో రైలు పరిగాడు కదా, క్రిటిసైజ్ చేయడం కదా అండి. లేదమ్మా నువ్వు సరిగ్గా చూసావు లేదో, ఇనప సంఖ్యలు వేసుకుని వెళ్ళాను. నిజంగా ఇనప సంఖ్యలు వేసి ఆ వెనకాల ఉన్నటువంటిది అది తెలుస్తుంది అనమాట. ఆయన ఏజ్కి వేరు కదండి. మీకు టాప్ 10 మూవీస్ అంటే ఏమేమి సినిమాలు చెప్తారు? జగదేకురుని కథ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి. జగదేకురుని కథ చాలా ఇష్టం నాకు. తర్వాత పాతాళ భైరవి, జగదేకురుని కథ, పాతాళ భైరవి, మల్లీశ్వరి, శ్రీకృష్ణ పాండవీయం, దానవీర కర్ణ, వేటగాడు, అడవిరాముడు, శ్రీనాథ కవి సార్వభౌముడు, ఇంకొక 2 సినిమాలు. ఈ 2 జానపదాలు, ఒకటి బందిపోటు, ఇంకోటి అగ్గిబరాట. అది లవకుశం మర్చిపోయారు, శ్రీకృష్ణ అట్లా కాదు, అది మీకు ఇష్టమైన సినిమాలు. నాకు లవకుశం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, రామారావు గారు ఎంత అద్భుతమైన అద్వితీయమైన నటన ప్రదర్శించినా మీకేమవుతుందంటే, మీకు ఒక దశలో ఆ సినిమాలో లవకుశులను అంజలిదేవి కూడా డామినేట్ చేస్తూ ఉంటారు సినిమా. మీకు అర్థమైందా? అది మీకు ఇష్టం శ్రీకృష్ణ తులాభారం. అందులో మీరు చూడండి అసలు ఎన్టీ రామారావు గారు ఎంత అందంగా ఉంటారంటే, లవకుశలో ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కృష్ణుడులా ఉంటారు, శ్రీకృష్ణ తులాభారంలో నిజంగా కృష్ణుడు ఇంత అందంగా ఉంటారా అనేసానంటే, నేను టీవీలో చూసినప్పుడు ఎంత నాకు ఇప్పటికీ ఆ సినిమా వచ్చిందని నేను టీవీ నుంచి కదలు ముందరి నుంచి. ఎందుకంటే కృష్ణుడిగా ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఆయన ఆహార్యం కావచ్చు, ఏంటిది ఆయన తీసుకెళ్తూ ఉంటే నారదుడి వారితో ఆ చిలిపిగా అమాయకంగా వెళ్ళడం, కాంతారావు గారితో కావచ్చు, ఎంత అద్భుతంగా అనిపిస్తారంటే ఆయన. మై ఆల్టమ్ ఫేవరెట్ లవకుశ, శ్రీకృష్ణ లవర్. ఎప్పుడు టీవీలో వచ్చినా సరే, అవి మనకు యూట్యూబ్లో దొరికినా ఎందుకో అవి వచ్చాయంటే కథలు ఇంకా అంతే. ఆయన సినిమాలు ఆ తర్వాత ఎన్ని వచ్చినా దీని ముందర దానికి ముందు తర్వాత ఏ వచ్చినా నాకు బలాదురు అనిపించింది. దానవీర సూరకర్ణ ఏంటి ఒక్కొక్క క్యారెక్టర్లో ఆయన ట్రాన్స్ఫర్మేషన్. నాకు కర్ణుడు క్యారెక్టర్ సీరియస్లీ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది నాకు కర్ణుడు క్యారెక్టర్ది. ఆయన అంటే ఒక గురువు దగ్గర తన తప్పు లేకపోయినా అంతా నేర్చుకొని శిక్ష వేస్తే అనుభవించడం కావచ్చు, భూమాత నుంచి అలా మట్టిని తీసినప్పుడు ఆ పిల్లని సంతృప్తి పరిచేటప్పుడు కావచ్చు, ఆయన కర్ణరసం కావచ్చు, అవన్నీ దాంట్లో ఎంత మెల్ట్ అయి ఉంటాయంటే వాహ్ ఇది కదా ఆయన అన్నట్టు అనిపించే అవి. నిజంగా మరొక్కసారి మీ ద్వారా పెద్ద గారిని గుర్తు చేసుకోవడం అంటే, మా అమ్మమ్మ ఎన్టీఆర్ అంతే, ఈ డైలాగ్ ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళని ఎవరిని అడిగినా ఎన్టీఆర్ ఎవరు రారా అంతే. ఆయన అసలు ఆభరణాలన్నీ కూడా నిజమైనటువంటి బరువైనటువంటి ఆభరణాలతోనే పాత్ర పోషించేవాడు. ఆయన గద కూడా అసలు ఎవరు లిఫ్ట్ చేయలేరు అంట కదా, అది సత్యనారాయణ వీళ్ళ ఇంటర్వ్యూస్లో చూశాను. ఒక్కసారి మీ ద్వారా మన మధ్య లేకపోయినా మహానుభావుడు గురించి మాకు తెలియని మరికొన్ని విషయాలు మీరు తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే
తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.